హాయ్ మామ, మేమైతే నెల్లూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. కారులో వేగంగా వెళ్తా ఉంది కారేమో. ఊరైతే దాటేసాము. ఊరి దాటంగా సినిమాకి అయితే బయలుదేరేసాము. మిడ్ నైట్ అంటే 11 గంటలకల్లా సినిమా స్టార్ట్ అయిపోతుంది. అటు నుంచి బిస్కూట్ బిర్యానీ 4 AM బిర్యానీకి అయితే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాము. కరెక్ట్గా మన టైమింగ్ సెట్ అయిపోతుంది అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. గన్నవరం అయితే ఇదంతా గన్నవరం నుంచి డైరెక్ట్గా నెల్లూరుకి వెళ్ళిపోయేసి సినిమా చూసుకొని రావాలనుకున్నాము. మా డ్రైవర్ అయితే ఫాస్ట్గా తోలుతా ఉన్నాడు. కారు క్రాస్ చేయాలనుకుంటున్నాడు లారీని. ఎన్నో లారీని క్రాస్ చేసాడు కానీ ముందు పోయే కార్ని అయితే క్రాస్ చేయలేదు. కానీ మా కారు మాత్రం ఫుల్గానే ఫాస్ట్గానే పోతుంది. కానీ ముసలిది కూడా అబ్బా, ఈ హైవే చూస్తే బెంగళూరు హైవే అనుకుంటారు, కానీ ఇది మన నెల్లూరులోనే. ఇట్లా ఉంటుందని ఎప్పుడు నేను అనుకోలేదు, కానీ బాగుంది. ఈ హైవే చూడంగానే బెంగళూరు హైవే గుర్తొచ్చింది నాకు, ఎందుకంటే నేను బెంగళూరులో ఉంటాను కాబట్టి. ఈ పెట్రోల్ బంకు ఇవన్నీ చూడంగానే అంతా ఈ హైవే చూస్తే ఫ్లైఓవర్ ఇట్లా బెంగళూరు ఫ్లైఓవర్ లాగే ఉంది. ఇట్లా నెల్లూరులో కూడా చేసేసారు. పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాము. పెట్రోల్ అయితే 2000కి పట్టించేసాము. కానీ మా డ్రైవర్ రేపు ఆడికి వెళ్ళాలనుకున్నాడు, అతనే పట్టించుకున్నాడు. డబ్బులు అయితే నేను వేయలేదు. సరే అని చెప్పేసి హాల్ కట్ అయితే వచ్చేసాడు. ఇది S2 సినిమాస్. సినిమా హాల్ మాత్రం బాగుంటుంది. మీరు నెల్లూరుకి వచ్చినప్పుడు చూడండి. ఇగో వీళ్ళందరూ మా వాళ్ళే. ఇక మా చరణ్, మా సునీలు. సరే అని చెప్పేసి సినిమా హాల్లో బాగా నేను కూడా వీడియోలో కనపడాలని చెప్పేసి సైక్గా పోయి తిరిగాను. సరే అని చెప్పేసి సినిమాకి అయితే లోపలికి వెళ్ళిపోయాము. సినిమా అనుకుంటే అయిపోదా శనివారం. సినిమా అయితే సూపర్ ఉంది. సూర్య మాత్రం అదరగొట్టేసి యాక్టింగ్ చిన్నగా లేదు. నాని కూడా బాగా చేశాడు, కానీ నాని అన్నకు మాత్రం బీజిఎం తక్కువ కొట్టాడు. అదే సూర్యకి మాత్రం అదరగొట్టేసాడు. గోల్డ్ అయితే సంక్రాంతి కోసుకొని తింటారు, కానీ ఇది సినిమాలో పెట్టినారు కాబట్టి కోసుకుంటారు అందరూ. సో మళ్ళీ మనం వీడియోలో కనపడాలి కదా, లాస్ట్గా ఫైనల్గా అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. ఆయన మాత్రం ఫోన్ చూసుకుంటా ఉన్నాడు. ఈ గుడ్డోడు కూడా వీడియోలో పడుతున్నాయి అట్టే చూశాడు. ఫైనల్గా అయితే సినిమా అయితే కంప్లీట్ చేసాను. మాత్రం అదరగొట్టేసాడు. ఫ్యాన్ అయిపోయింది నా సినిమాకి. సూపర్గా నటించాడు. నాని కూడా సినిమా బాగుంది.